ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీదేవి రశ్మి మాలా మహామంత్రంలో ఈరోజు చేసుకోదగినటువంటిది ఇది. మీరు ఏ పని చేస్తున్నా మనసులో చేసుకుంటూ ఉండటమే. దీని ఫలితాలు అనంతం అఖండమైన. ప్రతి వివరంగా చెప్పాలంటే ఒక శబ్ద అక్షరం గురించి అంతవరకు చెప్పగలం, ఎవరని చెప్పలేం. కాబట్టి ఓం శ్రీం హ్రీం నమ శివాయ. శ్రీం కామేశ్వర దేవ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. శ్రీం కామేశ్వరి దేవి నమః. దీనిని ఒక చిన్న బీజాక్షరం క్లీం అనే దాన్ని చేస్తేనే ఈ విశ్వంలో ఏదైనా సాధించే జ్ఞానం వస్తుందని శాస్త్రవచనం. ఇందులో మంత్రం వచ్చేసి డైరెక్ట్గా ఆ క్లీం బీజం స్వరూపమే కామేశ్వరుడు, కామేశ్వరి. దీని గురించి చెప్పేది ఏమీ లేదు. తర్వాత ఈ పంచదశి మంత్రానికి సంబంధించిన మొన్న 3 నామాలు లలిత సహస్రనామం ఉన్నవి. ఇదిగోటి 3 నామాలు, 2 నామాలు తర్వాత చెబుతా, మిగతా అట్లా 15 నామాలు చెబుతానని చెప్పా. ఈరోజు ఆ 2 నామాలు ఉంటున్నాయి అన్నమాట. హ్రీం శ్రీం క్లీం ఓం లక్ష్మీ వాణి నిరంతర సేవితే శ్రీ కాంచీపుర కామాక్షి ఐం సౌః నమః. హ్రీం శ్రీం క్లీం ఓం హ్రీంకార స్వరూపిణి హిమపుత్రిని పార్వతి ఐం సౌః నమః. ఇక పంచదశి మంత్రం ఎక్కడుందంటే మొన్న కయ్యే ఈ వరకు చెప్పాను. లహ్రీం అనేది కలిపి చెప్పాలని చెప్పాను మీకు. విడదీయకూడదు, లాకి హ్రీం కలపాలని చెప్పాను. ఈ 2 నామాల్లో వచ్చేసి లక్ష్మీవాణి అంటే ఇప్పుడు లక్ష్మీవాణి మీకు అర్థమయ్యేదంటే లక్ష్మీదేవి ఇలా అమ్మవారికి ఇసురుతూ ఉన్న ఫోటో చూశారు కదా, ఆ ఫోటోలో ఉన్నది ఇక్కడ నేను బీజ రూపంలో చెబుతున్నాను. మీరేమో స్థూలంగా ఊహించుకున్నది బీజ రూపంలో. యథార్థం ఋషులు చెప్పిన జ్ఞానం ఇది. లక్ష్మీవాణి అన్నప్పుడు లా వస్తుంది కదా, పంచదశిలో వచ్చేసి లకారం ఉంది కదా, కయ్యే ఈ లా. తర్వాత ఇక్కడ హ్రీంకార స్వరూపిణి అన్నప్పుడు హ్రీం వస్తుంది కదా. మనం చెప్పిన 3 నామాల్లో ఇప్పుడు 2 నామాలు. ప్రథమ కూటము అంటారు దీన్ని. ఈ 2 నామాలు చేసుకున్నా, 3 నామాలు ఈ 2 కలిపి చేసుకున్నా కూడా పంచదశి చేసినంత బెనిఫిట్స్ వస్తాయి. లేదంటే ఈ 2 నామాలు చేసుకున్నా వీటికి ఏ సంబంధించిన ఏ ఆహారం తీసుకుంటే ఆ విటమిన్స్ వస్తాయి అన్నమాట. అది మల్టీపర్పస్ ఆహారము, ఇది విడివిడిగా ఆహారం అన్నమాట. మీ జ్ఞానాన్ని బట్టి మీరు చేసుకోండి. ఉన్నతమైన జ్ఞానం